లక్కీ స్టోరీస్ తెలుగు. అనగనగా సిద్ధవనం అనే ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయన పేరు విష్ణు శర్మ. ఆయన పక్క ఊరు అయిన రామవరంలో పిల్లలకు చదువు చెప్తూ ఉండేవాడు. ఆయనకు రోజు తన భార్య తినడానికి ఆహారం పెట్టి ఇచ్చేది. ఆయన అది తీసుకొని నడుచుకుంటూ పక్క ఊరికి వెళ్ళి చదువు చెప్పి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. అలా ఒకరోజు రామవరం ఊరికి వెళ్తుండగా మధ్యలో ఆకలి వేసి తాను తెచ్చుకున్న ఆహారం కొంచెం తినేసి వెళ్దామని అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని మూట తెరిచి సగం తిని మిగతా ఆహారాన్ని అక్కడే మర్రి చెట్టుపై పెట్టి చెట్టు కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అక్కడే ఉన్న మంచి దయ్యానికి ఆ ఆహార గుమగుమలకు ఆకలి వేసి అక్కడికి వచ్చి చెట్టు మీద ఉన్న భోజన మూటను చూసి పడుకున్న విష్ణు శర్మకి తెలియకుండా ఆ భోజనం తినేసి వెళ్తుంది. అలా రోజు విష్ణు శర్మ తెచ్చుకునే ఆహారంలో సగం తింటూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు విష్ణు శర్మ భార్య ఇలా అంది, ఏవండి, మీకు ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఇంట్లో సరుకులు లేవండి. ఈరోజు మీకు తినడానికి పండ్లు పెడతాను, మీరు ఈరోజు కొద్దిగా సరిపెట్టుకోండి అని చెప్తుంది. విష్ణు శర్మ కూడా సరే అని ఆ పండ్లను తీసుకొని రామవరంకి బయలుదేరుతాడు. అలా మధ్యలో మర్రి చెట్టు దగ్గరికి రాగానే తెచ్చుకున్న పండ్లని కొన్ని తినేసి పడుకుంటాడు. రోజులాగానే మంచి దయ్యం చెట్టు మీద నుండి వచ్చి విష్ణు శర్మ తెచ్చుకున్న భోజనం తిందామని మూట విప్పి చూస్తుంది. చూస్తే అందులో తినడానికి పండ్లు ఉంటాయి. అది చూసి మంచి దయ్యం ఇలా అంటుంది, ఇదేంటి రోజు రుచిగా ఉండే భోజనం తెచ్చే విష్ణు శర్మ గారు ఈ రోజు పండ్లు తెచ్చారేంటి? ఏమై ఉంటుంది అని అనుకుంటుంది. ఇంతలో విష్ణు శర్మ అక్కడి నుండి వెళ్తాడు. మంచి దయ్యం కూడా ఆయన వెనకాలే ఇంటికి వెళ్తుంది. ఏవండి, ఈ రోజుతో ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయి. రేపు మనం తినడానికి ఆహారం కూడా లేదు. ఇలానే ఉంటే మన పరిస్థితి ఎలా అండి అని అంటుంది. మంచి దయ్యం అక్కడే ఉండి వాళ్ళ మాటలు మొత్తం వింటుంది. తర్వాత ఇలా అంటుంది, అయ్యో, నాకు ఆకలి తీర్చిన గురువు గారు కష్టాల్లో ఉన్నారు. నేను ఎలా అయినా సహాయం చేయాలి అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు యథావిధిగా విష్ణు శర్మ గారు రామవరంకి బయలుదేరుతాడు. అది చూసిన మంచి దయ్యం ఆయన వెనుకే వస్తుంది. విష్ణు శర్మ గారు పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మర్రి చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడు మంచి దయ్యం మూటలో ఉన్న పండ్లు తినేసి ఆ మూటని బంగారు నాణేలతో నింపుతుంది. కొద్ది సమయం అయ్యాక విష్ణు శర్మ గారు నిద్ర లేచి ఇంటికి వెళ్తాడు. ఇంట్లో తన కోసం ఎదురు చూస్తున్న తన భార్యకు ఇస్తాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఏంటండి, ఈరోజు పెట్టిన పండ్లు తినలేదా? మూట ఇంత బరువుగా ఉంది. మీరు భోజనం సమయానికి కనీసం పండ్లు అయినా తినలేదు కదా. ఎందుకండి ఇలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటుంది. అప్పుడు విష్ణు శర్మ ఇలా అంటాడు, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను మధ్యాహ్నం శుభ్రంగా పండ్లు తిని విశ్రాంతి తీసుకున్నాను. నువ్వేమో నేను పండ్లు తినలేదని వెరిదానిలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు విష్ణు శర్మ భార్యకు అనుమానం వచ్చి మూట తెరిచి చూస్తే అందులో అన్ని బంగారు నాణేలు ఉంటాయి. అది చూసి వెంటనే విష్ణు శర్మను పిలిచి ఇలా అంటుంది, ఏవండి, ఇటు చూడండి, ఇందులో అన్ని బంగారు నాణేలు ఉన్నాయి. ఇది ఎక్కడ పెట్టారో? నేను ఉదయం ఇందులో పండ్లు పెడితే ఇప్పుడు బంగారు నాణేలు ఉన్నాయేంటి అని అంటుంది. అప్పుడు విష్ణు శర్మ ఇలా అంటాడు, నేను రోజు వెళ్ళి వరి చెట్టు దగ్గర భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వస్తున్నా. అక్కడే ఏదో జరిగి ఉండొచ్చు. ఆ దేవుడు మన కష్టాలు చూడలేక మనకి బంగారు నాణాలు ఇచ్చాడు. వీటితో మనం ఎలాంటి కష్టాలు లేకుండా జీవించవచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పక్క ఇంట్లో ఉండే రమేష్ వారి మాటలు మొత్తం వింటూ ఉంటాడు. విష్ణు శర్మ ఎంత అదృష్టవంతుడు. నేను కూడా అలానే చేస్తే నాకు కూడా బంగారు నాణాలు వస్తాయేమో అని అనుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకు విష్ణు శర్మ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్తాడు. తనకి కూడా ఉదయాన్నే భోజనం పెట్టి ఇవ్వమంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే రమేష్ చెప్పినట్లే భోజనం పెట్టి పంపుతుంది. మంచి దయ్యం అతన్ని చూసి కిందకి దిగి ఇలా అంటుంది, ఈ రోజు గురువు గారు రాలేదేంటి? ఇతనెవరు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు?
అని అనుకుని అదృశ్య రూపంలో అక్కడే ఉంటుంది. అప్పుడే నిద్రలేచిన రమేష్ అక్కడ మంచి దయ్యం ఉన్న విషయం తెలియక ఇలా అంటాడు. నేను విశ్వశర్మలా ఇక్కడే పడుకున్నా. ఆయనలాగా నా మూట కూడా బంగారు నాణాలతో నిండి ఉండొచ్చు. ఇంటికెళ్ళి చూద్దాం. అని అనుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. మంచి దయ్యం కూడా రమేష్ని వెంబడిస్తూ వెళ్తుంది. రమేష్ ఆ మూటని తీసుకొని ఇంటికి వెళ్ళి విప్పి చూస్తాడు. అందులో తాను పెట్టుకొని వెళ్ళిన పండ్లు అలానే ఉంటాయి. అప్పుడు ఇలా అంటాడు. అదేంటి ఈ మూట అలానే ఉంది, బంగారు నాణాలుగా మారలేదేంటి? విశ్వశర్మ చెప్పింది అబద్ధమై ఉండొచ్చా? లేకపోతే మూటని బంగారంగా చేసే దేవత రాలేదా? రేపు వెళ్ళి మళ్ళీ ప్రయత్నిస్తాను అని అనుకుంటాడు. అప్పటి వరకు రమేష్ పక్కనే ఉన్న మంచి దయ్యం తన మాటలన్నీ విని ఇలా అంటుంది. నేను వేవేదాన్ని అనుకున్నావా అందరికి సహాయం చేయడానికి? ఈసారి నీ సంగతి చెప్తా. అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రమేష్ మరుసటి రోజు యథావిధిగా పండ్ల మూట పెట్టుకొని రామవరంకి వెళ్తాడు. అక్కడ మంచి దయ్యం రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు రమేష్ అక్కడికి వస్తాడు. ఈ రోజైనా నా మూట బంగారంగా చేస్తుంది అనుకుంటా ఆ దేవత అని అనుకుని అక్కడే పడుకుంటాడు. నువ్వు అత్యాశతో నా బంగారం కోసం ఇక్కడికి వచ్చావు కదా, నీకు బుద్ధి చెప్తా ఆగు. అని తన శక్తితో రమేష్ తెచ్చుకున్న మూటని రాళ్లతో నింపుతుంది. తర్వాత రమేష్ లేచి ఆ మూటని తీసుకొని వెళ్తుండగా అది బరువుగా ఉంటుంది. అప్పుడు ఇలా అనుకుంటాడు. ఈరోజు మూట బరువైంది అంటే ఆ దేవత నన్ను అనుగ్రహించింది, నా మూటని బంగారంతో నింపేసింది అనుకుని ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి ఆ మూటని తెరిచి చూడగా అందులో అన్ని రాళ్ళుంటాయి. అప్పుడు ఇలా అంటాడు. ఇదేంటి, నా మూటలో అన్ని రాళ్ళున్నాయి, బంగారం కదా ఉండాలి, ఏం జరిగి ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మంచి దయ్యం రమేష్ ముందుకు వస్తుంది. రమేష్ ఒక్కసారిగా భయపడతాడు. అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది. నీ మూటలో బంగారం ఉండాలి కానీ రాళ్ళున్నాయని చూస్తున్నావా? వాటిని నీ మూటలో వచ్చేలా చేసింది నేనే అని అంటుంది. మంచి దయ్యం అన్న మాటలకి రమేష్ పశ్చాత్తాపంతో తాను చేసిన పనికి ఎంత బాధపడతాడో ఆ రోజు నుండి అత్యాశకి పోకుండా తనకి ఉన్నదానిలో ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.